వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక ఎంతో కాలం నుంచి అయితే లోకల్ ఎలక్షన్ల కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వచ్చాక 6 నెలల్లోనే లోకల్ ఎలక్షన్లు అయితే ఉంటాయి అనుకున్నప్పటికీ ఇప్పటికైతే లోకల్ ఎలక్షన్లు రాలేవు. మరి ఇవి ఎప్పుడు రాబోతున్నాయి, సో ఎలా ఉండబోతున్నాయి, దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ అధినేత ఉపేందర్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి సార్. ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి అంటున్నారు కదా, మరి ఎలా ఉండబోతున్నాయి, మరి మీ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏంటి, వాళ్ళు డిసెంబర్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి వాళ్ళు 6 నెలల్లో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి సంబంధించి మొత్తం కూడా కులగణన చేసి బీసీ జనాభా తేల్చిన తర్వాత వాళ్ళకి 42% అంటే ఎక్కువ ఉన్నా కూడా 42% వరకు అయితే మేము ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమో మనకి ట్రిపుల్ టెస్ట్ దాని మీద కొన్ని పరిమితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం, ఆ తర్వాత బీసీ కమిషన్ వేయటం, బీసీ కమిషన్ వేస్తే బీసీ కమిషన్ తోటి చేసింది నిలబడదు, బీసీలకు రిజర్వేషన్లు ఉండదు అని చెప్పేసి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. మన వాళ్ళు ఉద్యమాలు చేసిరు, నిరాహార దీక్షలు చేసిరు, కోర్టులో కేసులు వేసిరు. కోర్టులో కేసులు వేసిన తర్వాత హైకోర్టు ఏం చెప్పిందంటే డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పింది. డెడికేటెడ్ కమిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్ చేస్తుందా అని చెప్తున్నారు. ఆ డెడికేటెడ్ కమిషన్ మళ్ళీ వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఏంటి అంటే సంవత్సరం గడిచిపోతుంది. ఈరోజు వరకు నువ్వు 6 నెలల్లో చేస్తున్నావు, 6 నెలల్లో చేయలేదు, సంవత్సరం కూడా దాటిపోతుంది. మరి నువ్వు 42% ఇస్తున్నావు, నువ్వు 42% ఖచ్చితంగా ఇవ్వాలి. మళ్ళీ నువ్వు ఏదైనా తొండి చేస్తా, మళ్ళీ దీనికి ఏమన్నా కిటుకులు పెడతా అంటే మాత్రం తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఎందుకంటే తెలంగాణలో నీ మాటలు విని తెలంగాణలో బీసీ వర్గాలు 50% ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ మాటలు నమ్మినారు. మీ మాటలు నమ్మిరు కాబట్టే ఆ ప్రజలందరూ మీకు ఓట్లేసిర్రు. ఆ ప్రజలందరూ ఓట్లేసిరు కాబట్టే మీరు అధికారంలోకి వచ్చి సీట్ల మీద కూర్చున్నారు. మళ్ళీ మీరు కూర్చున్న తర్వాత ఏదో వాళ్ళకి ఇంకా అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఇలా తెలంగాణలో బీసీ వర్గాలు ఊర్లలో ఎదురు చూస్తున్నాయి. మాకు ఇప్పటి వరకు కూడా భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఇచ్చిపోతున్నా కూడా సరైనటువంటి అవకాశాలు రాలేదని చెప్పేసి చిన్న కులాలు ఏదైతే ఉన్నాయో, మైనార్టీ కులాలు ఏదైతే ఉన్నాయో, ఆ బీసీలలో కూడా ఒక 4-5 పెద్ద కులాలు కాకుండా ఇక్కడ కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఆరెకటిక, దూదేకుల ఇలాంటివన్నీ చాలా కులాలు ఉన్నాయి. మేదర కులాలు, పూసల కులాలు, ఈ కులాలు ఇంతవరకు వాళ్ళు వార్డు మెంబర్లు కాలే, సర్పంచులు కాలే, ఎంపీటీసీలు కాలే, ఎంపీపీలు కాలే. ఇలా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో నువ్వు చెప్పిన 42% రిజర్వేషన్ తగ్గకుండా ఇవ్వాలి. ఇచ్చే క్రమంలో అందులో 50% ప్రజలు మళ్ళీ ఎంబీసీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఓ 20% డిఎన్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సంచార జాతులు, గంగిరెద్దులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాల్సిన అవకాశం ఉన్నది. మీరు ఇస్తా అని చెప్పినారు కాబట్టి నువ్వు చేసే రిజర్వేషన్ కూడా ఏబిసిడి అని చేసి అందులో అన్ని వర్గాలకు అవకాశాలు వచ్చేటట్టు, వాళ్ళు కూడా వార్డు మెంబర్లు అయ్యేటట్టు, సర్పంచ్లు అయ్యేటట్టు, ఎంపీటీసీలు అయ్యేటట్టు మీరు చేయకుండా గనక మళ్ళీ తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అనే కార్యక్రమాలు చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి ట్రిపుల్ టెస్ట్ ఉన్నది మేము ఇయ్యలేకపోతున్నామని ఏమన్నా అబద్ధాలు చెప్తే మాత్రం ఇవాళ తెలంగాణలో బహుజన వర్గాలు, బీసీ వర్గాలు మేల్కొన్నాయి. ఇవాళ నిరంతరం వాళ్ళు రగిలిపోతున్నారు. 50 సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటుర్రు. ఆ కులాలు మొత్తం కూడా ఇంత అన్యాయమా, ఇంత జరుగుతున్నది, మాకు ఇంత దోపిడీ జరుగుతున్నది, అవకాశాలు రావట్లేదు. అంబేద్కర్ గారు సమాజం అన్నాడు, గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అన్నాడు. ఆ గ్రామంలో ఉన్న అన్ని కులాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగుపడ్డ రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీ గారు చెప్పినారు. ఇక్కడున్న వర్గాలకి ఆర్థిక అసమానతలు లేకుండా సంపదలో కానీ, ఉద్యోగాలలో కానీ, రాజకీయాలలో కానీ, మిగతా ఫ్యాక్టరీలలో కానీ ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని వర్గాలకి అవకాశాలు వచ్చినప్పుడే ఇక్కడ సమాజం అని అంబేద్కర్ గారు చెప్పినారు. కానీ ఈ రెండు కూడా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఇంకా మేము స్కాలర్షిప్ల కొరకు ధర్నాలు చేసే పరిస్థితులు, ఫీజు రింబర్స్మెంట్ కొరకు ధర్నాలు చేసే పరిస్థితులు తెచ్చారు. ఇప్పటికీ మాకు రిజర్వేషన్లు ఇవ్వమని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికీ మాకు కార్పొరేషన్లు పెట్టండి, కార్పొరేషన్కు డబ్బులు ఇవ్వండి, మాకు ఫ్రీగా లోన్లు ఇవ్వండి అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇంకెప్పుడు మారుతుంది ఇది? మా బడుగుల జీవితాలు, మా బీసీల జీవితాలు మారేది ఎట్లా, మాకు అవకాశాలు పొందేది ఎట్లా అని చెప్పి వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, నిరంతరం ఆత్మ న్యూనత భావంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు 42% ఇస్తా అని చెప్పినావు.
కాబట్టి రేపు నువ్వు 42% ఇవ్వకుండా నువ్వు ఇంకేమైనా కుట్రల కుతంత్రాలకు తెరదీస్తే కాంగ్రెస్ పార్టీని లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ వర్గాలు గ్రామాలలో పల్లెకి వెళ్ళిపోయింది, పల్లెలో గల్లీకి ఇంటికి పోయింది. ఇది బీసీల కోసం న్యాయం జరగాలి, బీసీలకు అవకాశాలు రావాలనేవో మాట. కాబట్టి మీరేమైనా తొండి చేసినా, మీరేమైనా ఇంకేమైనా తిరకాసు పెట్టినా మిమ్మల్ని చీరి చింతగట్టనికి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతు భరోసా గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న రైతు భరోసా గురించి? రైతు భరోసా పథకం కేసీఆర్ గారు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జై జవాన్ అన్నారు, జై కిసాన్ అన్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారు ఒక్కరే కిసాన్ పేరు తెచ్చిరు. ఇవాళ ఈ దేశంలో సుమారు 18 మంది ప్రధానమంత్రులు అయితే ఏ ప్రధానమంత్రి కూడా రైతుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, రైతులకు అవకాశాలు రావాలని, రైతులు కూడా ఆత్మగౌరవంతో బతకాలని పెద్దగా ఆలోచించి దాంట్లో మరి పథకాలు తీసుకురావటం కానీ వాళ్ళని ప్రోత్సహించినట్టు మనం చూడలేదు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా రైతులని ఆదరించే కార్యక్రమాలు, రైతులని వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి అనేక రకమైన పథకాలు, ఒక రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టినాడు కేసీఆర్ గారు. ఒక రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో 72,129 కోట్ల రూపాయలు ఏ దళారీలు లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా రైతాంగం యొక్క అకౌంట్లోకే డబ్బులు వెళ్ళిపోయాయి. రైతు బీమా ద్వారా 5,465 కోట్ల రూపాయలు. రైతు చచ్చిపోతే ఏ కారణం చేతనైనా వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడవద్దు, వాళ్ళు ఆగం కావద్దు, వాళ్ళు అరో లక్షణాన్ని అడక తినవద్దు రైతు కుటుంబం అని చెప్పి వాళ్ళకి వారం రోజుల్లోనే 5 లక్షల రూపాయలు వాళ్ళకు వచ్చే విధంగా రైతు బీమా పథకాన్ని ఈ దేశంలో ఎవ్వరు ప్రవేశపెట్టిన విధంగా, ఎవ్వరు ఆలోచించిన విధంగా ఆలోచించి రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చాడు. రుణమాఫీ 28,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశారు. అదేవిధంగా ఇంకా అనేక పథకాలు రైతుల గురించి, విద్యుత్తు సంబంధించిన 24 గంటలు విద్యుత్తు ఇస్తూ ఆ విద్యుత్ సబ్సిడీ కొరకు 68,000 కోట్ల రూపాయలు, సుమారు 65,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రైతులు ఈ ప్రాజెక్టులు కడితేనే ఈ ప్రాజెక్టుల ద్వారా బ్రహ్మాండంగా మరి నీళ్లు తెలంగాణ మొత్తం తెలంగాణ కోటి రతనాల వీణ అన్నట్టు ప్రతి పల్లెన ప్రతి గుంట భూమికి కూడా నీరు అందాలని చెప్పేసి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతలు కానీ, అక్కడ సీతారామ ప్రాజెక్టు కానీ, ఈ ప్రాజెక్టులు కట్టనీకి 2,09,000 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రాజెక్టులకు పెట్టాడు. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూస్తే మొత్తం కూడా 4,10,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో రైతు ప్రయోజనాల కొరకు, రైతు బాగు కొరకు, రైతుని రాజు చేయటం కొరకు కేసీఆర్ గారు పెట్టిన ఖర్చు 4,10,000 కోట్ల రూపాయలు. ఇది ఎవరు చెప్పటం లేదు. ఇలాంటి పథకాలు ఈ దేశంలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు లేరు. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు తీసుకోలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క ఎకరా 30 లక్షల రూపాయలకు పోయింది. ఆదిలాబాద్ నుంచి నువ్వు ఖమ్మం నుంచి ఎక్కడన్నా పో చుట్టూ ఎందుకు వచ్చింది? భూములు ఇక్కడ ఎందుకు కొనుక్కున్నారు? పెట్టుబడులు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? ప్రస్తుతం అంటే గతంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది మనం చూసుకున్నట్లయితే కనుక, ఒక పక్కన రైతుల్ని ప్రోత్సహిస్తూనే, ఆ తర్వాత వ్యవసాయాన్ని డెవలప్ చేస్తూనే మన కాడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ని బ్రహ్మాండంగా చేసినారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ని ఇతర దేశాల కంపెనీలని రావటానికి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి అనేక రకాల ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా గూగుల్ లాంటి, అమెజాన్, ఫేస్బుక్ లాంటి కంపెనీలు ఇడికి వచ్చినాయి. ఇంటర్నేషనల్ వ్యవస్థలన్నీ కంపెనీలన్నీ ఇడికి వచ్చినాయి. ల్యాండ్ ఆర్డర్ బాగుంది, ప్రభుత్వం నుంచి వాళ్ళకి రాయితీలు బాగున్నాయి, అనేక వసతులు కల్పించారు. దాంతో ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది, వేలాది లక్షలాది మంది పిల్లలకి ఈరోజు ఉపాధి దొరికింది. కానీ ఇక్కడ ఏమైంది? ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా పేరుతోటి కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా ఏమైంది? అలా భూమి కొనాలంటే భయపడతా ఉన్నారు. ఆ భూమి ఎఫ్టీఎల్ ఉందా తెలియదు, ఆ భూమి బఫర్ జోన్లో ఉందా తెలియదు, ఆ భూమి దేనికి సంబంధించిందో తెలియదు. కాబట్టి ఇలా కొనటాలు అమ్మటాలు అనేది తగ్గిపోయింది. ఇవాళ హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టంలో అనేక గ్రామాలలో అక్కడ చదువుకున్న నిరుద్యోగులు, బీటెక్లు, ఎంటెక్ చదివిన విద్యార్థులందరూ కూడా ఆఫీసులు పెట్టుకొని ఆఫీసులలో కూర్చొని వాళ్ళు 2-3 కలిసి మధ్యవర్తిత్వం అంటే రియల్ ఎస్టేట్ బ్రోకరైజ్ చేయటం, లేదా 4-5 కలిసి తలా 20 లక్షలు 35 లక్షలు వేసి పెట్టుబడులు పెట్టి భూములు కొనటం, అమ్మటం, ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడికి స్టాగ్నేషన్ వచ్చేసింది. ఇలా ఎవరికి పని లేకుండా అయిపోయింది. ఇలా రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న లక్షలాది మంది
యూత్, పెట్టుబడి పెడుతున్న పెట్టుబడిదారులు, కడుతున్న బిల్డింగ్ కట్టిన బిల్డర్లు అనేక మంది ఇలా మానసిక క్షోభకు గురవుతా ఉన్నారు. ఎవరైనా నీలాంటి పిల్లలు నెలకు ఒకటో రెండో సెటిల్మెంట్లు అయితే వాళ్ళకి 50,000 లక్ష రూపాయల కమిషన్ వచ్చేది. ఒక ప్లాట్ కొనమ్మితే ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయలు వచ్చేది. వాళ్ళకి 5 లక్షలు 6 లక్షల రూపాయలు వాళ్ళకు 6 నెలల పాటు గ్రాసం వాళ్ళ జీవితం గడిచేది. ఇవాళ వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. ఇవాళ ఇక్కడే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది, వేల మంది, లక్షల మంది నిరుద్యోగ యువకులు రియల్ ఎస్టేటు వాళ్ళకు ఉపాధి, వాళ్ళకు పని వాళ్ళే కల్పించుకున్నారు. వాళ్ళే ఒక ప్లాట్ సంబంధించినటువంటి కాగితాలు తీసుకొని వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని వాళ్ళే నలుగురు కాడి పోయి చెప్పుకొని ఇక్కడ ప్లాట్ ఉంది, పెట్టుబడి పెట్టుకోండి, మీకు అవకాశాలు వస్తాయని వాళ్ళతో పెట్టించి వాళ్ళ రూపాయి సంపాదించుకొని వాళ్ళ నమ్మిన కస్టమర్లకి 4 రూపాయలు వచ్చే విధంగా చేసినారు వాళ్ళు. తర్వాత వీళ్ళే పెట్టుబడి పెట్టి కొనుక్కున్నారు, అమ్ముకున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలలో వేలాది లక్షలాది మంది పిల్లలు ఈరోజు ఆఫీసులలో మరి ఆగమైపోతున్నారు. వాళ్ళు జీవన భద్రత లేదు. వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ప్లాట్లు కొన్న కాడ ఇరుక్కపోయినాయి. కొంత కన్స్ట్రక్షన్ చేసిన కాడ కన్స్ట్రక్షన్ అమ్ముడు ఒక డబ్బులన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు కొనేవాడు లేడు. ప్లాట్ కొనాలంటే ఈ బఫర్ జోనా, లేకపోతే ఎఫ్టీఎలా, లేకపోతే ఇంకోటా అని చెప్పేసి అనేక రకాలుగా ఈ పైసలు ఉన్న వాళ్ళంతా కూడా దాంట్లోకి రియల్ ఎస్టేట్ అని దందాలకు పోవట్లేదు. దాంతో ఏమైంది, ఇలా మొత్తం కూడా కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు, హైదరాబాద్ అంటే ఆగమైపోయింది అని చెప్పేసి వేరే కంపెనీ వాళ్ళు రావట్లే, లోకల్ వాళ్ళు కొనియమ్మట్లేదు, ఇతర రాష్ట్రాలు రావట్లేదు. దీని ద్వారా ఏమైంది, రిజిస్ట్రేషన్ తగ్గిపోయింది. రిజిస్ట్రేషన్లు తగ్గిపోతే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తగ్గిపోయినట్టేగా, ప్రభుత్వానికి కూడా గండి పట్టేటే కదా, ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి వాళ్ళంతలో వాళ్ళు చేసుకున్నట్టే కదా. నేనేమంటున్నా అంటే ఇలాంటి చర్యల వల్ల, ఇలాంటి దుందుడుకు చర్యల వల్ల ముందు చూపు లేకుండా, ఒక ప్లాన్ లేకుండా, ఒకవేళ నువ్వు నిజంగానే చెరువుల్ని కాపాడాలనుకున్నప్పుడు నువ్వు స్థిరీకరించాల్సిన అవసరం ఉండే. ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎఫ్టీఎల్ ఎక్కడా, దాని రివర్ బెడ్ ఎక్కడా, ఇదంతా కూడా మీరు చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పారితోషికం ఏంటి, వాళ్ళని ఎక్కడికి రిహాబిలిటేషన్ చేస్తారు, ఇవన్నీ మీరు చేసిన తర్వాత చేస్తే బాగుండేది. రాత్రికి రాత్రే బుల్డోజర్లు రావడం వల్ల, రాత్రే ప్రొక్లైన్ రావడం వల్ల, మీరు అవన్నీ కూలగొడుతుండటం వల్ల ఒకసారి శేర్లింగంపల్లి అంటివి, ఒకసారి పెద్దంబర్పేట అంటివి, ఒకసారి ఇబ్రాహీంపట్నం అంటివి, ఒకసారి ఇక్కడ పోతే మొయినాబాద్ అంటివి. దీంతో ఏమైంది, ఎక్కడ భూములన్నీ కూడా ఈ భూమి ఎందులో ఉన్నదిరా, ఎటువైపు కొనకూడదు అని చెప్పేసి ప్రజలలో ఒక భయభ్రాంతులకు గురి అయిపోయినారు. రియల్ ఎస్టేట్ అంటే ఇలా భయపడుతున్నారు. కాబట్టి ఇలా రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. నిరుద్యోగులకి జీవనభృతి పోవడమే కాకుండా రియల్ ఎస్టేట్ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కానీ మిగతా ఇతరత్రలు కానీ అనేక మందికి జీవనోపాధి పోగొట్టినారు. అంటే అదే విధంగా మనం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక చాలా అరెస్టులు చూస్తున్నాము, ఇంకా చాలా మంది అరెస్టు కాబోతున్నారని చెప్పేసి కూడా వింటున్నాము. సో అసలు ఏంటి ఈ అరెస్టులు వెనకాల ఏం జరుగుతుంది? అరెస్టులు అనేది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నించింది. తర్వాత ఏ రాష్ట్రంలో ఏ ప్రతిపక్షం ఉన్నా కూడా ప్రశ్నిస్తారు. అది ప్రతిపక్షాల యొక్క పని. ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీ ప్రశ్నించడము. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలా మూసి ప్రాజెక్టు తీసుకొచ్చినావు, రాత్రికి రాత్రే వాళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు. అక్కడ ఉన్న వాళ్ళంతా దళితులు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఎస్సీలు, అక్కడ ఉన్న వాళ్ళంతా బీసీలు, ఎస్టీలు ఉన్నారు. వాళ్ళు గ్రామాల నుంచి వచ్చి పని చేసుకొని బతికి ఆటోలో ఇళ్లలో పనిచేసో, కూరగాయలు అమ్ముకొనో ఏదో రకంగా పనిచేసి బతుకుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని నువ్వు రాత్రికి రాత్రి తీసేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రతిపక్ష నాయకులుగా మేము వచ్చి ప్రశ్నిస్తాము, అడుగుతాము. అడిగితే నువ్వు కేసులు పెడతా అంటే అది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది, అది ఎట్లా ప్రజల పాలన అవుతుంది, అది ఎట్లా ఇందిరమ్మ రాజ్యం అవుతుంది, అది ఎట్లా పేదోడి రాజ్యం అవుతుంది అంటున్నా నేను. ఇందిరమ్మ రాజ్యం అని, పేదోడి రాజ్యం అని, ప్రజాపాలన అని చెప్పి ప్రజల గొంతుకోలను తొక్కడం. లగచర్ల తీసుకుపోయావు, లగచర్ల ఎస్టీ భూములు మేము ఇయ్యము అని చెప్పినారు. ఇయ్యమన్నప్పుడు నువ్వు కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో అడగాలి, వాళ్ళని నువ్వు సంతృప్తి పరచాలి. ఇక్కడ కాకపోతే అక్కడని చెప్పాలి, అరే ఇక్కడ ఎకరం పోతే అక్కడ 2 ఎకరాలు కొనిస్తామని చెప్పి నువ్వు చేయాలి. కానీ నువ్వు రాత్రికి రాత్రే నువ్వు ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు చేయడం, ఆ ఇళ్లలో జ్వరపడటం, వాళ్ళని కొట్టడం, తిట్టడం, ఆ తలుపులు బగల కొట్టడం, ఇది ఏందండి? ఇది వాళ్ళు పేదవాళ్ళనే కదా, వాళ్ళు దళితులు ఎస్సీలు అనే కదా, వాళ్ళకి నోరు లేదనే కదా. అదే నువ్వు ఈ బంజారాయిల్స్ ఇలాంటి ధనవంతుల ఇళ్లకు పోయి అట్లా చేస్తారా మీరు? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మీరు చేసే కార్యక్రమాలు మంచిగా లేనప్పుడు, పేద వర్గాలను ఇబ్బంది పెడుతున్నప్పుడు, అడిగిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది మానవ హక్కుల కాలరాయటం అవుతుంది, అది రాజ్యాంగ ఉల్లంఘన చేయబడటం అవుతుంది, అది ఇండియన్ పీనల్ కోడ్కి ఎగనెస్ట్ అవుతుంది, అది ఇండియన్ కాన్స్టిట్యూషనల్కి వ్యతిరేకంగా అవుతుంది. కాబట్టి నువ్వు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ప్రజాపాలన అని చెప్పడానికి నీకు ఆస్కారం లేదు అంటున్నా నేను.